తని కొలువునిచ్చే కోటి వెలుగుల తండ్రివి కోటినంతనే కొలువునిచ్చే కోటి వెలుగుల తండ్రివి నమ్మినంతనే ఒడ్డున చేర్చే దివ్య నౌకవు నీవు నమ్మినంతనే ఒడ్డున చేర్చే దివ్య నౌకవు నీవు బాధతప్త హృదయములోన శాంతినిచ్చే మా తండ్రి బాధతప్త హృదయములోన శాంతినిచ్చే మా తండ్రి నీ పాదముల ఉదకం మాకు ధన్యతలే నీ పాదముల ఉదకం మాకు ధన్యతలే శ్లోకంలో నీ గీతమే దైవంలో నీ భావమే గుండె నిండా నెలకొన్న మా సద్గురు సేవా శ్లోకంలో నీ గీతమే మేల్కొల్పును సాధ్యం చేసిన సద్గురు సార్వభౌమ మేల్కొల్పును సాధ్యం చేసిన సద్గురు సార్వభౌమ జనన మరణ చక్రమునకు ఇరుసువైన గురోత్తమా జనన చక్రమునకు ఇరుసువైన గురోత్తమ నాటి ప్రేమ బీజములన్నీ సఫలమోనాచిన తండ్రి నాటి ప్రేమ బీజములన్నీ సఫలమోనాచిన తండ్రి మా హృదయ పీఠం నీకు స్థిరస్థానము మా హృదయ పీఠం నీకు స్థిరస్థానములే దైవంలో నీ భావమే గుండె నిండా నెలకొన్న మా సద్గురు వేదాంత మహోద్ధరణం ఇది మహాసంకల్పం వేదాంత మహోద్ధరణం నీరు మహాసంకల్పం భ్రమమునిగిన జీవకోటికి కైవల్యదాయకం గగనమునిగిన జీవకోటికి కైవల్యదాయకం గాయత్రీ దేవి
శరణన్నా నన్ను మించిన నాలో శక్తిని ఇప్పుడే కనుగొన్నా చల్లని తండ్రి శ్రీ మేరు దేవుని చరణమే శరణన్నా నాలోనున్న బాబాకు నేను నమస్కరిస్తున్నా ప్రార్థనలని పూలతోను పూజలు చేస్తున్నా జయ జయ మేరు జయ జయ మేరు 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 జయ ప్రభు జయ జయ మేరు జయ జయ మేరు 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 జయ ప్రభు మేరు మేరు జయ ప్రభు अलख निरंजन भव भय भंजन अलख निरंजन भव भय भंजन भव भय भंजन मुनि मनरंजन भव भय भंजन मुनि मनरंजन मुनि मनरंजन जय प्रभु मुनि मनरंजन जय प्रभु जय जय मेहेरु जय जय मेहेरु जय जय मेहेरु जय जय मेहेरु 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 जय प्रभु मेहेरु मेहेरु जय प्रभु जय हृदयेश्वर जय परमेश्वर जय हृदयेश्वर जय परमेश्वर जय परमेश्वर जय सर्वेश्वर जय परमेश्वर जय सर्वेश्वर जय सर्वेश्वर जय प्रभु जय सर्वेश्वर जय प्रभु जय जय मेहेरु जय जय मेहेरु जय जय मेहेरु जय जय मेहेरु 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 जय प्रभु मेहेरु मेहेरु जय प्रभु जय जगजीवन जय संजीवन जय जगजीवन जय संजीवन जय संजीवन जय करुणाधन जय संजीवन जय करुणाधन जय करुणाधन जय प्रभु जय करुणाधन जय प्रभु जय जय मेहेरु जय जय मेहेरु जय जय मेहेरु जय जय मेहेरु 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 जय प्रभु मेहेरु मेहेरु
వందితా ముల్లోకారంగితా
నీ ఉజ్వల సామ్రాజ్య వైభవము వచ్చింది. స్వర్గరాజ్యంలో వలనే భూమిపై కూడా నీ ఇచ్చ నెరవేరుతుంది. నన్ను ప్రలోభాలలోనికి నడిపింపగా చెడు నుండి విముక్తిని చేయి. నీ సామ్రాజ్యము, శక్తి, వైభవము ఎప్పటికీ నీవే కనుక ఓ ప్రియతమా, నాలోని నిజమైన అనంతాత్మగా నిన్ను నాకు వ్యక్తపరచుము ప్రభు. శయ్యాంతర్నాదిమధ్యం మణికరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణం న భవతి పురుషో నో న పుంసం న చ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో సత్వం సత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం గంగాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం పరబ్రహ్మ పరమాత్మ జయ ఓ గాడ్ఫాదర్ పరమదయానిధుడు ఓ ఈశ్వర, మా పాపములన్నిటినీ నేను పశ్చాత్తాపడుతున్నాను. అసత్యము, అధర్మము, అపవిత్రమును మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ప్రతి ఉంగరాన్ని కలిగిన ప్రతి మాటకు, చేసి ఉంగరాన్ని చేసిన ప్రతి చేతను మేము పశ్చాత్తాపడుతున్నాము. వాసనచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరణకు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకాను ముఖ్యముగా కూడా పరులకు నాశనము వచ్చినట్టు మేము చేసిన ప్రతి పనికి, ఇతరులకు బాధ కలుగజేసిన మేము ఆడిన ప్రతి మాటకు, చేసిన ప్రతి చేతకు, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపారదయానిధుడు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటినీ మమ్మల్ని క్షమింపక వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్ములను క్షమింపక వేడుకొనుచున్నాము. శ్రీదైవమా, నిన్ను అధికారికముగా ప్రేమించినట్లును ఇంతను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును
జయ బాబా సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజు వారిచే స్థాపించబడినటువంటి అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక మేల్కొల్పు సంగమనకు విచ్చేసినటువంటి బాబా ప్రేమికులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ఈ ఆధ్యాత్మిక మేల్కొల్పు ఆచరణ యోగ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి అదృష్టవంతులు ఎవరు అంటే అవతారుడైనటువంటి మెహర్ బాబా వారైన పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలో కలిగి ఉన్నటువంటి వారు సద్గురు సార్వభౌములు శ్రీ 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 మెహర్ చైతన్యజీ మహారాజ్ వారైన శక్తి స్వరూపి మాతృశ్రీ మెహర్ గాయత్రి వారైన పరిపూర్ణమైనటువంటి వినయ విధేయతలో కలిగి ఉన్నటువంటి వారు మా సంఘ కార్యవర్గ సభ్యులు అయినటువంటి శ్రీ రమాదేవి గారు రామ్మోహన్ రావు గారి యొక్క మనుమరాలు జాహ్నవి గంగాధర్ తిలకుల యొక్క కుమార్తె అయినటువంటి అక్షర తన యొక్క జన్మదినోత్సవము ఈ నెల 13వ తారీఖున పురస్కరించుకొని మనందరితో కలిసి మెహర్ బాబా వారి సన్నిధిలో తన జన్మదినోత్సవం జరుపుకోదలుచుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. అందుకు గాను చిన్నారి అక్షరపై యుగావతారుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క ప్రేమ కృపా కటాక్ష వర్షము నిరంతరము వర్షింపబడి ఉండాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందమయమైనటువంటి ప్రశాంతమయమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ సద్గురు సార్వభౌములు చేపట్టి నిర్వహించినటువంటి మేల్కొల్పు కార్యక్రమంలో పరిపూర్ణ సాఫల్యతను అందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మనందరి తరఫున చిన్నారి అక్షరకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే మై డియర్ అక్షర. ఇక పూజ్య శ్రీ గురుదేవులు వారు మనకు అప్పజెప్పబడినటువంటి బాధ్యత మేల్కొల్పు. మరి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం చక్కగా నిర్వహించుకుంటున్నాము. దాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఉన్నది. గురుదేవుడు ఇచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్లు పరిశీలించినట్లయితే ఈ కార్యక్రమం పూర్వం మేము అంత రోజుకు వెళ్ళలేకపోయాం. ఒకటి ఏంటంటే ఒక ప్రకటన, నా అనుభవానికి అవతార్ చూసినటువంటి మెహర్ బాబా గారి అనుభవానికి ఏ భేదము లేదు, కానీ నేను మెహర్ బాబాని కాను అని తెలియజేశారు. ఆ యొక్క వివరణని మేము అప్పుడు ఇంత లోతుగా అధ్యయనం చేయలేకపోయాం. ఏంటంటే దైవం యొక్క అనుభవంలో ఇద్దరు ఒకటే అనుభవం. సద్గురు సార్వభౌముడి యొక్క అనుభవం, కుతుబ్ ఇర్షాద్ యొక్క అనుభవము, దైవీ అనుభవము, అవతార కృష్ణుడు మెహర్ బాబా యొక్క దైవీ అనుభవము రెండు ఒకటే. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కానీ వారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ కాస్తంత లోతులకు వెళ్ళి పరిశీలించి ఈ వెలుపుల ద్వారా అర్థమైంది మాకు ఏంటంటే అవతార మెహర్ బాబా వారి యొక్క అనుభవము నా అనుభవానికి ఏ విధము లేదంటే, అవతార మెహర్ బాబా వారి యొక్క అనుభవం ఏమిటంటే ఆయన అనంత అవతార చైతన్యమై సర్వ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవాత్మలోనూ ప్రేమ బీజాన్ని నాటారు. ప్రేమ బీజాన్ని నాటి ఆ ప్రేమ బీజం యొక్క ఆ ముద్రలు అవతార చైతన్యమై పడినాయి. అందుచేత ఆ ముద్రలు పడినటువంటి అవతార చైతన్యమై పడినటువంటి ముద్రల యొక్క జీవాత్మలతో ఆయన అనుసంధింపబడి ఉన్నాడు. ఆ జీవాత్మల యొక్క బాధ్యత తను అవతార చైతన్యంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందుచేత ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ అనంత అవతార చైతన్యం ఏ రూపధారి అయి ఉందో ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు.
మూర్తిభవించిన అనంత అవతార చైతన్యము సద్గురు శ్రీ మహేష్ చైతన్యం. మూర్తిభవించిన అనంత అవతార చైతన్యము అంటే అవతార చైతన్యం అంటే అవతార చైతన్యము ఈ ఆయన ప్రేమ బీజం వేసినటువంటి జీవాత్మల యొక్క ఈ మేల్కొల్పవలసినటువంటి ఆ బాధ్యత కూడా అవతార చైతన్యానికి ఉందండి. అందుచేత ఎన్ని కోట్ల మందిలో ఆయన ప్రేమ బీజం వేశారో అన్ని కోట్ల మందిని మేలుకొల్పవలసిన బాధ్యత రూపధారి అయినటువంటి అనంత అవతార చైతన్యానిదే. అందుచేత ఆయన ఆ మేల్కొల్పవలసినటువంటి బాధ్యత స్వీకరించినటువంటి అనంత అవతార చైతన్యము మరలా అవతారం వచ్చే లోపల 700 సంవత్సరాల వరకు తన కార్యక్రమం సాగించవలసిన అవసరము ఉంది అన్నారండి. అది ఎందుకంటే అనంత అవతార చైతన్యాన్ని ఆ బాధ్యత. ఇక తర్వాత మరి 5 సద్గురువులకి ఉండదా అంటే మనం చెప్పుకున్నామండి. 5 సద్గురువులు కూడా బాహ్యమైనటువంటి మెహర్ బాబా కార్యక్రమం వాళ్ళు చేయరు. ఎందుకంటే ఏ సద్గురువు అయినప్పటికీ కూడా తనకంటే అన్యం మరొకరు ఉన్నారని ఎప్పుడూ అనుభవం లేదండి. ఎందుకంటే ప్రతి సద్గురువు కూడా భగవంతుడయ్యే ఉంటారు. ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఉపాసని మహారాజు, నారాయణ మహారాజు, మెహర్ బాబా డిక్లేర్ చేసే అవతారం చూసినారు. వాళ్ళ ఆశ్రమం వెళ్ళి మనం చూసినట్లయితే వాళ్ళ ఫోటోలు తప్పితే మరో ఫోటో ఉండదండి అక్కడ. ఎందుకంటే వాళ్ళే భగవంతుడు అన్నాడు. మరొకటి ఆరాధించమని చెప్తే వాళ్ళ స్థితికి ద్రోహం చేసినట్టు అవుద్ది. ఇంకా ఏకత్వం ఉండదు ఇక. అందుచేత వాళ్ళే భగవంతుడు అయినాక మరొక వ్యక్తి ఆరాధించమని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు కనుక వాళ్ళు ఎప్పుడూ వ్యక్తం కాదండి. రెండోది వాళ్ళతో కనెక్ట్ ఉన్నటువంటి సోర్స్ను మాత్రమే వాళ్ళ దగ్గర రప్పించుకొని వాళ్ళకి భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందడానికి ప్రిపేర్ చేస్తారు. మూడోది ఏంటంటే అది సృష్టి కార్యక్రమం ప్లస్ ఆ కార్యక్రమం మిగతా సద్గురువులు 11 తరాలు నెక్స్ట్ అవతారం వచ్చే వరకు. దీంట్లో ఏమైనా సందేహం ఉంది? ఇక అవతార పురుషుడు మెహర్ బాబా చేసినటువంటి బాహ్య కార్యక్రమం ఆయన అవతార పురుషుడని, ఆయన ఆరాధించండి, ఆయన ఒక్కడే భగవంతుడని ఈ బాహ్య సంబంధమైన కార్యక్రమాలకి ఎన్నో మంది గురువులు వచ్చేస్తారు అన్నారని గురువు. ఆయన గురించి అద్భుతంగా కీర్తించి ఆయన్ని అవతారంగా ఆయన ఒక్కడే మార్గం అయి ఉన్నాడు అనేటువంటి అందరినీ ఏకోన్ముఖపరచడానికి ఎంతో మంది ప్రయత్నిస్తారు. ఎన్నో గురువులు వచ్చేస్తారు. ఎంతో మంది ఆ విధంగా డిక్లేర్ చేసుకుని ఆయన గురించి ప్రచారం చేస్తారు అన్నారని గురువు. అది మెహర్ బాబా వారి కార్యక్రమం. ఇక మేల్కొల్పు అవతార చైతన్యం యొక్క బాధ్యత ఏమిటంటే మేల్కొల్పు కార్యక్రమం. ఆ మేల్కొల్పు కార్యక్రమం అనంత అవతార చైతన్యాన్ని రూపుదాల్సినటువంటి స్థితి మాత్రమే చేయవలసి ఉంటుంది. అంటే అన్ని కోట్ల మందికి ఎన్నో కోట్ల మందికి వేశారన్న ఫ్యామిలీ ఒకరికిద్దరే కాదండి. 1969వ సంవత్సరము జనవరి 31వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి ఉదయం అన్నది సశరీరుడై ఉండేటువంటి ప్రతి జీవాత్మలోనూ ఆ జీవాత్మకు ఆధారమైనటువంటి పరమాత్మని ఆశ్రయించుకొని అవతార చైతన్యము పరివ్యాప్తమై ఉంది అంటారండి. వాళ్ళందరినీ మేల్కొల్పోవలసినటువంటి బాధ్యత అనంత అవతార చైతన్యానికి. అందుచేతే ఏదో స్థితి నుండి ఇన్ని కోట్ల మందితోటి కూడా ఆయన అనుసంధింపబడింది. వాళ్ళందరినీ మేల్కొల్పోవలసిన బాధ్యత ఆ రూపుదాల్సినటువంటి అనంత అవతార చైతన్యం. అది ఆ జగద్గురువు యొక్క కార్యక్రమం. క్లారిటీ వచ్చినాము. అంటే మిగతా వాళ్ళకి సంబంధం లేదని ఈ కార్యక్రమం మేల్కొల్పు కార్యక్రమం ఆయన మాత్రమే చెయ్యాలి. ఎట్టి పరిస్థితిలో అన్నా సరే నెక్స్ట్ అవతారం వచ్చిన లోపల ఇన్ని కోట్ల మంది కూడా మేల్కొల్పోవలసిన బాధ్యత ఆయనదే. ఆయనే అనుసరింపబడ్డాడు, ఆయనే చేసి తీరాలి. ఆ బాధ్యత అవతార బాధ్యత, మేల్కొల్పని బాధ్యత. అది ఆయన ఇచ్చినటువంటి దివ్యవరం. అది జగద్గురు స్థితి. అవతార జగద్గురు స్థితి. ఎందుకంటే జగత్ అన్ని జీవాత్మలు సంబంధం జీవాత్మ అన్నింటినీ కూడా గురువుగా ఉద్ధరింపబడిన బాధ్యత.
అవతార చైతన్యము అని అనొచ్చు కదా. అనంత అవతార చైతన్యము అనే అంతలో అర్థం ఏమిటి అని అంటే, అవతార చైతన్యము అంటే కేవలము ఒక మెహర్ బాబాగా ఈ యుగంలో వచ్చినటువంటి మెహర్ బాబా వారి యొక్క చైతన్యము అనే అర్థం వస్తుంది. అనంత అవతార చైతన్యం అంటే మొట్టమొదటి అవతారం నుంచి యువరాష్ట్రం నుంచి మొదలుకొని శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జీసస్, ప్రవక్త భగవానుడు ఇప్పుడు అలా 100% కరెక్ట్. ఎందుకంటే ఆ క్షణంలో జనవరి 31 మధ్యాహ్నం 12 జీవించి ఉన్నటువంటి మానవుడు ఏ అవతారాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఆరాధించినప్పటికీ కూడా బాబా ప్రేమ బీజం పడిపోయింది. అది కరెక్ట్. అనంత అవతారాలు అందరినీ ఉత్తరించవలసిన బాధ్యత అనంత అవతార చైతన్యం. అనంత అవతార చైతన్యము ఎలా ఉందట? మూర్తిభవించిందంట. మూర్తిభవించడం అంటే ఏంటి? అక్కడ ఏ మ్యాంపులు ఉండవు. మూర్తిభవించిన ఆ చైతన్యంలో అన్ని కూడా అవతార చైతన్యము అంతా కూడా అక్కడ మూర్తిభవించినది. ఎలా మూర్తిభవించింది? మేర చైతన్యజీగా మూర్తిభవించినది. అందుకే మూర్తిభవించినటువంటి ఆనంద అవతార చైతన్యము శ్రీ సద్గురు మేర చైతన్య మహారాజ్. అంటే ఆ అనంత అవతార చైతన్యం మూర్తిభవించినటువంటి స్థితి ఏమిటి అంటే సద్గురు శ్రీ మేర చైతన్య మహారాజ్. అది ఆయన స్థితి. అంటే వాళ్ళందరూ ఎవరిని పూజించినప్పటికీ కూడా ఈ సద్గురు స్థితి వారికి సహాయం చేసే తెలుస్తుంది అని తెలియజేశారు. అంటే వచ్చే 700 సంవత్సరాల వరకు కూడా సద్గురు యొక్క బాధ్యత అని తెలియజేశారు. అది అండర్స్టాండింగ్ అన్నారండి. రిక్వెస్ట్ చేశారు మనల్ని, మీరు కొంచెం నాకు సహాయం చేయండి, మీరు కొంచెం ప్రారంభిస్తే మేలుకోవాలనే జిజ్ఞాస పెంపొందింపు చేయకొని నాకు సహాయం చేశారంటే ఈ జన్మలో మీకు మేలుకొల్పు చేసింది. ఎందుకంటే తప్పదు, నేనేం మేలుకొల్పాను. మీరు చేసిన సహాయం ఏంటంటే మీరు కొంచెం ప్రయత్నం ప్రారంభించాను. ఎప్పటికైనా తప్ప ఈ జన్మ కాబట్టి వచ్చే జన్మలో మీరు మేలుకోవాలి. అదే దెర్ ఇస్ నో ఆల్వే. ద గోల్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బికమ్ వన్ విత్ హిమ్, భగవంతుడితో ఒకటి అవ్వడం. సో అందుచేత కొంచెం సాయం చేయాలి. ఒక అడుగు ముందుకెళ్ళి నేను 10 అడుగులు ముందుకెళ్ళి మిమ్మల్ని రెడీగా ఉన్నాను మనం కొంచెం ఆయన చెప్పినట్టు విధేయత ప్రదర్శించమన్నారండి. ఆయన చెప్పినట్టు కాస్త ప్రయత్నం ప్రారంభిస్తున్నాం. చక్రి బాగా అర్థమైందా స్థితి? మరొక సందర్భంగా గురుదేవుడు తెలియజేస్తూ, ప్రతి అవతార పురుషుడు తన సృష్టి కార్యక్రమాన్ని అవతారునిగా పరిపూర్ణంగా నిర్వర్తించుకుని భౌతిక శరీర విమన తర్వాత వెనువెంటనే ఆయన దివ్య వైభవాన్ని వ్యక్తం చేయడానికి ఒక సద్గురువు బహిరంగంగా వ్యక్తమవుతాడు తెలియజేశారు. మొదటి అవతారం తర్వాత వచ్చేటువంటి ప్రపంచం వైభవాన్ని కీర్తించడానికి ఆయనే జగద్గురు పాత్ర పోషిస్తాడు అన్నాడు గురుదేవుడు. కృష్ణుడు తర్వాత పోషించారట, కానీ ఆయన కొంతవరకు కృషి చేశారట జీవ చైతన్యాన్ని. 1-2 అంతవరకు కార్యక్రమం చేశారు. అదేవిధంగా జీసస్ సంబంధించినటువంటి స్థితిలో కూడా కొంతవరకు కార్యక్రమం చేశారు. ఇప్పుడు మేనర్ బాబా తీసుకుని నిర్మాణం కూర్చోబెట్టేశాడు అందంగా జీవ చైతన్యం మేలుకుపోయాడు అక్కడ ఆ జీవ చైతన్యం. అందుచేత ఈ మేలుకోలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మొట్టమొదటి సద్గురువుకి మాత్రమే ఉంది. జగద్గురు పాత్ర పోషించేది అది గురుదేవుడు చేసింది. అవతారాన్ని జగద్గురు స్థితి, ఆ అవతారాన్ని జగద్గురు స్థితి సద్గురు శ్రీ మహా చైతన్య మహారాజ్. అది అక్కడ ఏంటి అంటే ఆ అవతారాలు అన్నిటి యొక్క స్థితి, ఆ అవతారాలు అందరితో కూడినటువంటి ఆ అవతార చైతన్యం ఏదైతే ఉందో అది మూర్తిభవించినటువంటి స్థితి మహా చైతన్య మహారాజ్. అంటే అందరూ ఏ దేవుని పూజించాలైనప్పుడు కూడా, ఏ అవతారంతో కనెక్ట్ అయినప్పటికీ కూడా చక్కగా ఇక్కడ మేల్కొన్నటువంటి ఆ బాధ్యత, మేల్కొల్పోతున్నటువంటి బాధ్యత ఈ సద్గురుకి ఇవ్వబడింది. అందుకని
అందరి అవతారులకు సంబంధపడినట్టు కాబట్టి జగన్ గురించి తెలియదు. అందుకని తెలియజేశారు. అవతార కాలం నుంచి ఇప్పటివరకు మేల్కొన్న స్థితి ఎక్కడ లేదు. ఇప్పటి వరకు మేల్కొన్న స్థితి ఎక్కడ లేదండి. ఇదే కేవలం మనం చెప్పుకునే వాటి తప్ప. మెహర్ బాబా ఈ కార్యక్రమం 1948లో స్టార్ట్ చేశారు అనుకుంటండి. కార్యక్రమం స్టార్ట్ చేశారు 1940 ఆ ప్రాంతం. అప్పటి నుంచి ప్రారంభం ఈ మేల్కొల్పు కార్యక్రమం. అంతవరకు కూడా మెహర్ బాబా మస్తు కార్యక్రమం చేశారు 1946-47 వరకు. మస్తు కార్యక్రమం చేసి మస్తు కార్యక్రమం ఏమిటంటే మహమ్మద్ ప్రభుత్వ వారు చేసినటువంటి కార్యక్రమంలో వారికి సంబంధించినటువంటి ఈ ప్రణాళిక ప్రకారం సాధన చేసి స్టక్ అయిపోయినంతా కూడా, అంటే వారి మరలా వారి కార్యక్రమం అంతవరకు చేసినటువంటి స్థితిలో స్టక్ అయిపోయారు అంతా. కొన్ని వేల మంది శ్రీరాముడు వాళ్ళందరినీ కూడా తీసుకురావడం కానీ పైకి వెళ్ళడం పుష్ చేయడం కానీ మెగావతారం సంబంధించినటువంటి ఆయన కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళారు. 1948 గురుదేవుడు తెలియజేసినటువంటి విషయం 48 ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు మొదటి కార్యక్రమం అయిపోతుంది. ఇక కొద్ది మంది మాత్రం విడిపోయారు మస్తులు. అప్పటికే మాస్టర్స్ దగ్గర ఆదేశాలు వచ్చేసారు. ఏమిటంటే ఇక ఈ కార్యక్రమం సమీపించే సమయం అయిపోతుంది, సృష్టికి సంబంధించినటువంటి మేలుకొలుపు కార్యక్రమం ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది అని అంటే ఇతర మస్తులు సంబంధించినటువంటిది ఎలాగంటే మేము చూసుకుంటామని అంటే మానేసి నవజీవన కార్యక్రమం ఆరంభించారు. నవజీవన కార్యక్రమం నుంచి మేలుకొలుపు కార్యక్రమం ఆరంభమైపోయింది. అప్పటి నుంచి అంతవరకు కూడా ఆయన మొదటి సంబంధించినటువంటి దివ్యాత్మగా అనుభవాన్నంతనే రంగరించి చేశారండి. మెసేజెస్ కూడా అదే డిస్కోర్సెస్ కూడా ఆల్మోస్ట్ నిర్మాణము, నిర్వికల్పము, సూక్ష్మ సంబంధమైనటువంటి భూమి అనుభవాలు వీటి గురించి జీవితం గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. ఇక మేల్కొల్పు ప్రారంభం అయిపోయిన తర్వాత, నవజీవనం ప్రారంభమైన తర్వాత ఎవ్రీథింగ్ టర్న్ అయిపోయిందండి. మేల్కొల్పు ఏమిటంటే పూర్తిగా ఈ కార్యక్రమం చేసేటువంటి మాస్టర్. ఇక సాధకుడు సంబంధం లేదండి. ఈ సాధకుడు యొక్క అంతవరకు ఏంటంటే ఈ సూక్ష్మ భూమి అనుభవాలు 1, 2, 3, 4 శక్తి, భౌతికానుభవం, సూక్ష్మానుభవం, మానసిక సంస్కారాలు రైతం చేసుకుంటూ ఏ సంస్కారం నిర్వహణ స్థితి నిర్వహణ నుంచి నిర్వహించాలన్నట్టు ఒక పాత్ర అది డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. ఇక మేల్కొల్పు ప్రారంభమైనటువంటి గురుదేవుడు తెలియజేశారు. మేల్కొల్పు పూర్తిగా మెంటల్ ఫీలింగ్స్ మీద ప్రారంభించారండి మెహర్ బాబా. అంతవరకు కర్మానుభవము దాన్ని చేసుకుని అధిగమించేటువంటి స్థితి గురించి మాట్లాడిన తర్వాత గురుదేవుడు తెలియజేస్తారండి. ద్వంద్వానుభవాలు 2 రకాలు, 3 రకాలు ఉన్నారు. మెహర్ బాబా 2 రకాలు చెప్పారు, కానీ 3 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే కర్మానుభవం. ఈ కర్మానుభవం కర్మ కర్మ చేసేటప్పుడు పాపము, పుణ్యమని, హింస అనేటువంటి ఈ సంబంధించినటువంటి ద్వంద్వానుభవాలు, కర్మానుభవాలు. ఆమె యొక్క ద్వంద్వానుభవాలు ఉన్నాయి. ఒకప్పుడు భాగ్యవంతులుగా, ఒకప్పుడు నిరుపేదగా, ఒకప్పుడు ఈ కులంలో, ఒకప్పుడు ఈ దేశంలో, ఒకప్పుడు ఆ దేశంలోను, ఒకప్పుడు పొట్టివాడిగా, బలవంతుడిగా, బలహీనుడిగా, ఈ జన్మ జ్ఞానానుభవం కోసం ఇచ్చినటువంటి ఆత్మ సంబంధం ద్వంద్వానుభవాలు. 3వ రకమైనటువంటి ద్వంద్వానుభవం